ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు శాసనసభ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. శాసనసభలో అందరూ కూడా ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఒక ప్రతిపక్షానికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంతటి గౌరవాన్ని ఇచ్చిన అంతటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కారుతో లోపలికి రావాలి అని చెప్తే దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే కారుతో లోపలికి రావడానికి, శాసనసభలోకి కారు వేసుకురావడానికి అనుమతి ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసుతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా చేస్తారా? చేయరు, కన్ఫామ్గా చేయరు. ఈ విషయం మనకే తెలుసు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, పెద్ద డైరెక్టర్లు కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు 3 కిలోమీటర్ల ముందే ఆ కారులన్నీ ఆపేసి 3 కిలోమీటర్లు నడుచుకుంటా, మనం ఏదో తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వెళ్ళినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దర్శనానికి వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించేటువంటి చిరంజీవి గారు కూడా చేతులెత్తి నమస్కారం పెట్టారు. కానీ అది చూస్తూ కూడా తల పక్కకు తిప్పేసుకున్నటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి అంతకంత రెట్టింపు పగ తీర్చుకోవాలి అని ఉంటుంది, అతన్ని కూడా నడిపించాలి అని ఉంటుంది ఇంకొకరికైతే. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేరు. అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా కారుతో లోపలికి రానివ్వడానికి అనుమతినిచ్చారు. అంత గొప్ప మనసు. అంటే ఆయన ఒకటే చూస్తున్నారు, ప్రజల కోసం ప్రజా పరిపాలన చేశారా? లేదు. అలా చేయలేదు అంటే రాజ్యాంగపరంగా శిక్ష పడాలే తప్ప మనం రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోకూడదు అన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలు, భయాందోళనకు గురి చేస్తే చాలు, మరో 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం అనుకుని పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందే చూసాం. ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి దెబ్బకి వెన్నులో వణుకు పుట్టి 164 సీట్లు ఏవైతే ఉన్నాయో 164 సీట్లతో కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఫామ్ చేస్తే, డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని సంగతి పక్కన పెట్టేస్తే డిపాజిట్లు కూడా రాలే. అట్లాంటి అధికారాన్ని, అంటే అపోజిషన్లో ఉండడానికి కూడా అర్హత సాధించినటువంటి వైసీపీ ప్రభుత్వం వణుకు పుట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు కూడా మర్చిపోయిన పరిస్థితి. తన పేరు చెప్పడానికి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరును కూడా మర్చిపోయినటువంటి దుస్థితి ఉంది. కానీ బాలయ్య బాబు ది లెజెండ్ అంటాం కదా, ప్లేస్ ఏదైనా సరే, పార్టీ ఏదైనా సరే, పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఆయన డేరే వేరు. ఒక్కసారి ఎలా నడిచి వస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు చూడండి. శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.